మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు ముగింపు. ఏమిటి సడన్ సర్ప్రైజు, వస్తున్నట్లు చెప్పలేదే అని అడిగింది మధు. జై కౌగిలిలోనే ఉండే. నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి అని చెప్పలేదు, నచ్చిందా సర్ప్రైజు అని అడిగాడు జై మధు తల నిమురుతో. మధు జై బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి ఇంత బాగా నచ్చింది అని చెప్పింది నవ్వుతో. అంతేనా అని అడిగాడు జై చిన్న నవ్వుతో. అంటే అని ఆశ్చర్యముగా అడిగింది మధు. నీకు ఈ సర్ప్రైజ్ నచ్చి ఇక్కడ ముద్దు పెడతావు అని అనుకున్నాను అని తన పెదవుల మీద వేలు పెట్టి చూపించాడు జై. జై ఆ మాట అనగానే మధు ముందు షాక్ అయినా ముఖం సిగ్గుతో ఎర్రని మందారంలాగా అయిపోయింది. జై మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని, మా ఆయన గారికి ఇక్కడ ఇష్టం ఉండదు అని పెట్టలేదు, కానీ ఆయనే అడిగాక ఎందుకు కాదు అంటాను అన్నది తన ముక్కుతో జై ముక్కును రాస్తూ. మరి ఇంకా ఈ ఆలస్యం ఎందుకు అని మధు ముఖం మీద ఉన్న వెంట్రుకలను చెవి వెనుక పెడుతూ అడిగాడు జై. చొరవ తీసుకోవటం కష్టంగా ఉన్నా తన భర్త మొదటిసారి నోరు తెరిచి అడిగిన కోరికను ఎలా కాదు అని అనగలుగుతుంది. మెల్లగా ఇద్దరి పెదవులను జత చేసింది మధు. చిన్నగా పెదవులను కలుపుతూ ఉన్న మధుని ఇంకాస్త దగ్గరగా అదుముకొని నైట్ డ్రెస్లో నుండి చేతిని నడుము మీదకు పోనించి మెల్లగా సవరిస్తూ ఉన్నాడు జై. ఆ ముద్దులోనే తన ప్రేమను, మిస్ అయిన ఫీలింగ్ని తెలుపుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఎప్పుడైనా మూవీస్లో చూసినప్పుడు అలా కూడా ఉంటుందా అని అనుకునే జై ఇప్పుడు స్వయంగా అనుభూతి చెందుతున్నాడు. 5 నిమిషములకు మధుని వదిలి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. జై చుట్టూ చేయి వేసుకొని అతని గుండెల మీద తలవాల్చింది మధు. జై చెయ్యి తన నునుపైన పొట్ట మీద కదులుతూ ఉంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల మధులో ఫీలింగ్స్ ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు అవి బయట పెట్టినా తీరవు అనే బదులు జై ఇప్పుడు ఒప్పుకుంటాడు అని అనుకోదు. కాబట్టి జై మీద నుండి పక్కకు జరిగి జై తలను తన హృదయంలో దాచుకున్నది. పెరిగిన మధు సడిని వింటూ కళ్ళు మూసుకున్నాడు జై. తన తల నిమురుతూ ఉన్నది మధు. మధు పొట్ట నిమురుతూ ఉన్న జై పొట్ట ఇంకా ఫ్లాట్గా ఉండటంతో ఇంకా పెద్దది కాలేదా అని అడిగాడు. మధు జై ప్రశ్నకు నవ్వుతూ, కొంతమందికి 4వ నెల వచ్చాక కనిపిస్తుంది, కొంతమందికి 3వ నెలలోనే ఇంకొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నేను పడుకున్నా కాబట్టి చాలా చిన్నగా వచ్చిన బాంపు మీకు తెలియదు అన్నది మధు. అని జై తలను మధు గుండెల్లో దాచుకొని తన మీసంతో గిలిగింతలు పెట్టాడు. షర్టు ఉన్నప్పటికీ చాలా సెన్సిటివ్గా ఉండే యథభాగం వల్ల మధు బాడీలోని నరాలు జువ్వుమన్నాయి. జైని ఇంకాస్త తనలోనికి లాక్కున్నది మధు. టీషర్టును కొంచెం కిందకు జరిపి తెల్లగా మెరుస్తూ ఉన్న మధు గుండెల మీద ముద్దు పెట్టాడు జై. ఇదిగో ఇలా చేస్తే కష్టం చెప్తున్నా, నేను ఆగలేను అన్నది మధు పెరిగిన గుండె చప్పుడును కంట్రోల్ చేసుకుంటూ. నేను ఆపాలి అని కూడా అనుకోవటం లేదు అని మధుని మెల్లగా తనలో కలుపుకోవటం మొదలుపెట్టాడు జై. జై ఇంత ఇష్టంగా తనతో కలుస్తూ ఉంటే అంతకంటే ఆనందంగా, ఇష్టంగా జైని తనకు అర్పిస్తూ తన ప్రేమను తెలిపింది మధు. మధుకి ఇబ్బంది కలగకుండా చాలా సున్నితంగా తనని కలుపుకున్నాడు జై. జైకి ఆశ్చర్యముగా ఉన్నది, ఇంతలా తనను మిస్ అయ్యాడా అని. ఇంతలో తనతో ఉంటాడు అని తాను కూడా అనుకోలేదు. సంతృప్తికరమైన మనసుతో మధు నుదుటి మీద ముద్దు పెట్టాడు జై. మొదటిసారి తమ ఇంటిమేషన్లో పెట్టిన ముద్దుకు మధుకి ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. హార్ట్ ఆనందంతో హెవీ అయినట్లు అయ్యింది. తన కంటి నుండి 2 కన్నీటి బొట్లు చెవి వెనుకగా జుట్టులోనికి ఇంకిపోయాయి. ఇవి ఇంతకు ముందు వచ్చే బాధాకరమైన కన్నీరు కాదు, ఆనందంతో వచ్చినవి. ఆ ఆనంద క్షణాలను మనసు డైరీలో భద్రంగా దాచుకున్నది మధు. మరుసటి రోజు టిఫిన్ తిని హైదరాబాద్కు స్టార్ట్ అయ్యారు ఇద్దరు. అటు నుండి అటే డైరెక్ట్గా హాస్పిటల్కు వెళ్ళి చెక్ చేయించుకొని ఇంటికి వెళ్ళారు. 2 నెలల తర్వాత 5వ నెల స్టార్ట్ అయ్యింది మధుకు. ఆ రోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక స్నానం చేసి రిలాక్స్గా వెనక్కు వెళ్ళింది. మధుతో టైం స్పెండ్ చేయాలి అని ముందుగానే వస్తున్నాడు జై. ప్రతి నెల చెకప్కు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ప్రతిదీ డీటెయిల్డ్గా కనుక్కుంటూ ఉన్నాడు జై. అలసటగా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని పడుకున్నది మధు. జై కూడా అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి మధుని చూశాడు. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ వల్ల ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో కొంచెం చబ్బీగా అయ్యింది.
స్కిన్ చాలా సెన్సిటివ్ అయ్యి చిన్నగా కొడితేనే ఎర్రగా అయ్యేలా ఉన్నది. కొద్దిగా పెరిగిన బంప్తో ఎంతో అందంగా ఉన్నది. అప్పటికి జై తన ఫీలింగ్స్ను మధు దగ్గర ఇంకా పూర్తిగా బయట పెట్టలేదు. అందుకు కారణంగానే మధు అంత ముద్దుగా ఉన్నప్పటికీ తనని చూస్తూ ఉన్నాడు. దగ్గరకు వెళ్ళి తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవటం లేదు. మధు కళ్ళు మూసుకుని ఉండటంతో కిందకు వెళ్ళబోతూ తన పాదాలను చూశాడు. అవి కొద్దిగా వాపు వచ్చినట్లుగా అనిపించాయి జైకు. బాత్రూంలోనికి వెళ్ళి గీజర్ ఆన్ చేసి కిందకు వెళ్ళి కొద్దిగా జ్యూసు, స్నాక్స్ తీసుకుని వచ్చాడు. ప్లేటు పక్కన పెట్టి ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్లు పట్టుకుని వచ్చి మధుని లేపాడు. ఏమిటండి అని లేచి కూర్చున్నది మధు. నీ కాళ్ళు కొంచెం ఈ బకెట్లో పెట్టు, కొద్దిగా వాపుగా ఉన్నాయి, వేడి నీటిలో పెడితే తగ్గిపోతుంది అని అన్నాడు జై. అవసరం లేదండి, అవే తగ్గుతాయి అని మధు చెప్తూ ఉన్నా మధు మాట వినకుండా తానే తీసి స్వయంగా మధు కాళ్ళు బకెట్లో పెట్టాడు జై. అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏమిటి అని వారించబోతూ ఉన్న మధును ఆపి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, నువ్వు సైలెంట్గా కాళ్ళు ఒక 10 నిమిషముల పాటు అలానే పెట్టు అని చెప్పి మధు చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చాడు జై. తన కేరింగ్లోనే ప్రేమ చూపిస్తూ ఉన్న భర్తను మురిపెంగా చూసుకొని గ్లాస్ అందుకున్నది మధు. మధు జ్యూస్ తాగిన తర్వాత కొద్దిసేపటికి కాళ్ళు తీసి బయట పెట్టి మళ్ళీ వాటిని నీట్గా తుడిచాడు జై. తను ఏమాత్రం తన ఇష్టం చెప్పకుండా అర్థం చేసుకుంటూ ఉన్న భర్తను చూసి మొదట్లో అస్సలు పట్టించుకున్నట్లు ఉన్నది ఇతనేనా అని ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నది మధు. కాళ్ళు పైన పెట్టిన తర్వాత మధు వద్దు అంటున్నా వినకుండా స్నాక్స్ తన ఒళ్ళో పెట్టి తను మధు కాళ్ళ దగ్గర కూర్చొని ఒక కాళ్ళని తన తొడ మీద పెట్టుకుని మెల్లగా మసాజ్ చేస్తూ వేళ్లు లాగుతూ ఉన్నాడు జై. వద్దని చెప్తే అస్సలు వినరేమిటి మీరు అని గోముగా అడిగింది మధు. కానీ లోపల మాత్రం జై తన కోసం చేసే ప్రతి పని చాలా ఇష్టం మధుకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నీకు చేయవలసినది ఇప్పుడే కదా, మామూలు టైంలో ఎవ్వరూ చేయరు, ఇప్పుడే ఏదైనా, కాబట్టి నేను ఏం చేసినా సైలెంట్గా చేయించుకో అని ప్రేమగా కసిరాడు జై. స్నాక్స్ టేబుల్ పక్కన పెట్టి 2 బుగ్గల కింద చేతులు పెట్టుకొని, నాకు మిమ్మల్ని ఇప్పుడు గట్టిగా హక్ చేసుకోవాలి అని ఉందండి అని చెప్పింది మధు. అంత గట్టిగా పాజిబుల్ అవదు మధు, మన మధ్యలో బేబీకి ఊపిరి ఆడదు, కావాలి అంటే ఒక మాదిరిగా ఇస్తాను అన్నాడు జై. అబ్బో, పుట్టబోయే బిడ్డ మీద ప్రేమే అని మూతి తిప్పింది మధు. 2 కాళ్లకు మసాజ్ చేసి బెడ్ మీద పెట్టి చేతులు కడుక్కోవటానికి వెళ్ళాడు జై. ఈలోపు మధు స్నాక్స్ ప్లేటు, జ్యూస్ గ్లాసు తీసుకొని కిందకు వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది. జై మధు పక్కన కూర్చొని, ఇలా రోజు పైకి కిందకు తిరగటం అంటే కష్టంగా ఉంటుంది, మనం కిందకు షిఫ్ట్ అవుదామా అని అడిగాడు. అంత కష్టంగా లేదండి, ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మారుతాను అని జై భుజం చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టింది మధు. చిన్నగా నవ్వాడు జై. మన పెళ్లి అయినప్పటి నుండే నేను ముద్దు పెట్టినా మీరు నవ్వటం సరిపోయింది, నేను అడగకముందే మీరు ముద్దు పెట్టింది నేను వేళ్ల మీద వెతుక్కోవాల్సి వస్తుంది, ఇంకా నా దగ్గర మీకు ఏమిటండి మొహమాటం అని మూతి ముడుచుకొని 2 పెదవులు ముందుకు పెట్టి అడిగింది మధు. అంత ముద్దుగా అడుగుతూ ఉన్న మధుని చూసే జై మనసు లయ తప్పింది. బొంగమూతితో చంపటం అంటే ఇదే కాబోలు అని అనుకుని ముద్దుగా ఉన్న పెదవులను చూసి టక్కుమని చిన్న పెక్కిచ్చాడు జై. మధు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది జై వంక. చూపులు తిప్పుకొని దిక్కులు చూస్తూ ఉన్నాడు జై. ఏదో చెప్పబోతూ ఉన్న మధుకి లోపల బేబీ కిక్ ఇవ్వటంతో ఇంకా ఆశ్చర్యం, ఆనందం కలిపి జైని చూసి ఏమండి అని పిలిచింది. ఏమైంది అని అడిగాడు జై. జై చేతిని తీసుకొని పొట్ట మీద పెట్టింది మధు. ఏమైంది, ఏదైనా నొప్పిగా ఉన్నదా అని కంగారుగా అడిగాడు జై మధు పొట్ట పట్టుకోవటంతో. కాదండి, బేబీ కదులుతోంది, ఒక్క నిమిషం అలానే చేతులు పెట్టండి అనగానే చాలా సంతోషంగా అనిపించింది జైకు. ఒక 2 సెకండ్లకు మళ్ళీ తనటం మొదలుపెట్టింది బేబీ. తన చేతుల మీద ఆ కిక్ చేసిన ఫీల్ తెలియగానే ఒక్కసారిగా జై బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేశాయి. అలా ఆగకుండా వెంటనే 2-3 నిమిషాలు కదులుతూ ఉన్నది. కదులుతున్నంతసేపు కూడా జై చేతులు అలానే పెట్టి ఆనందంగా చూస్తూ ఉన్నాడు పొట్టవంక. జై ఆనందంలో జై ఉంటే ఆ అందమైన మూమెంట్ని వీడియో, ఫొటోస్ తీసుకొని భద్రంగా పెట్టింది మధు. కొద్దిసేపటి తర్వాత ఆగిపోవటంతో పొట్ట మీద చిన్న ముద్దిచ్చి
గుడ్ నైట్ బేబీ అని చెప్పి మధు నుదుటి మీద ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని మనస్ఫూర్తిగా చాలా ప్రేమగా చెప్పాడు జై. ఆ మాట మధుకి ఎంత హ్యాపీనెస్ను ఇచ్చిందో చెప్పనవసరమే లేదు. ఇంకా జీవితంలో ఏది అవసరం లేదు, జై ప్రేమ తప్ప అనే అంత ఇదిగా అనిపించింది మధుకు. ఆ ఆనందంలోనే జై కలర్ పట్టుకొని ఇద్దరి పెదవుల జత చేసింది. జై కూడా మధుకి సహకరించాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కిందకు వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆనందంగా డిన్నర్ చేశారు. కడుపులో ఉన్న బేబీ ఏమైనా ఎక్కువ ఇబ్బంది పెడుతుందా మధు అని అడిగారు జానకి గారు. అలాంటిదేమీ లేదు అత్తమ్మ, కానీ ఇవాళ బేబీ తిరగటం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఉంటే ఎంత బాగున్నదో తెలుసా, కావాలి అంటే మీరు కూడా చూడండి అని అప్పుడే లోపల బేబీ కదలటంతో జానకి గారి చేతిని తన బంపు మీద పెట్టింది మధు. అమ్మగా తాను అనుభూతి చెందినప్పటికీ మళ్ళీ ఇన్ని సంవత్సరముల తర్వాత నాన్నమ్మగా ఇంకొకసారి అనుభూతి చెందుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. లోపల బేబీ తన్నుతూ ఉన్న ప్రతిసారి ఒళ్ళంతా పులకింతగా అనిపించింది జానకి గారికి. మధు నుదుటి మీద ముద్ద పెట్టుకొని చాలా సంతోషంగా ఉన్నది మధు, నీ వల్ల ఇంట్లో ఇన్ని సంతోషాలు వచ్చాయి, ఇప్పుడు మాకు వారసుని కూడా ఇవ్వబోతున్నావు అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు జానకి గారు. నాదేమీ లేదు అత్తమ్మ, మీరంతా మంచివాళ్ళు కాబట్టి నేను మంచిగా ఉన్నాను అనేసి జానకి గారిని హక్ చేసుకున్నది మధు. వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉన్నారు శేఖర్ గారు, జై. మధు టక్కున శేఖర్ గారి వైపు చూసి, మామయ్య మీరు కూడా బేబీని ఫీల్ అవుతారా అని ఆనందంగా అడిగింది. తను అడిగిన దానికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు శేఖర్ గారు. జై కడుపులో ఉన్నప్పుడు జాబ్లో ఉండటం వల్ల ఎప్పుడూ ఎలాంటి సరదాలు కుదరలేదు. తాను ఇంటికి వచ్చేసరికి జానకి గారు ప్రెగ్నెన్సీలో ఎక్కువ అలసిపోయి నిద్రపోయేవారు. ఆవిడ పొట్టను 2 సార్లు టచ్ చేసి ఉంటారేమో. ఇప్పుడు మధు అడిగేసరికి తాను కూడా ఇప్పుడు ఆ స్పర్శను ఫీల్ అవ్వాలి అని అనుకున్నారు. కానీ పెద్దరికమో, కోడలు శరీరం తాకడం ఏమిటి అనే అనుమానము ఆయనను ఆపుతోంది. ఆయన సంకోచిస్తూ ఉండటం చూసి, ఏమిటి మామయ్య ఇంకా ఆలోచిస్తున్నారు, నేను మీ కూతురుని, మీ కూతురు దగ్గర మొహమాటం ఎందుకు అని శేఖర్ గారి పక్కన కూర్చొని చీర మీదుగా చేతిని వేయించింది మధు. మొదటి రోజు అని అత్యుత్సాహంగా పొట్ట మీద తంతోంది బేబీ. ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాటలు కూడా రావటం లేదు. ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఈ మంత్ నుండి బేబీకి మనం మాట్లాడేవి తెలుస్తాయట. అందుకే ఈ రోజు నుండి మన నలుగురం రోజు ఒక 5 నిమిషాలైన బేబీతో మాట్లాడాలి. మామయ్య మీరు కూడా అన్నది మధు. శేఖర్ గారు సోఫాలో నుండి లేచి మధుని ఆశీర్వదించి, అలానే చేద్దాం, బాగా లేట్ అయ్యింది, వెళ్ళి నిద్రపోండి అన్నారు. వెళ్తాము, ముందు మీరు బేబీకి గుడ్ నైట్ చెప్పండి అని మధు అనటంతో కొత్తగా కొంచెం ఇబ్బందిగా గుడ్ నైట్ బేబీ అని గదిలోనికి వెళ్ళారు ఆయన. ఈ మామయ్యకు ఇలాంటివన్నీ అలవాటు లేదు, అందుకనే కొంచెం మొహమాట పడుతున్నారు అని బేబీకి గుడ్ నైట్ చెప్పి జానకి గారు కూడా ఆయన వెంటే వెళ్ళారు. మధు చెప్పినట్లు రోజు బేబీతో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. జై అయితే కొన్ని స్టోరీ బుక్స్ కూడా తెచ్చుకున్నాడు చదివి వినిపించటానికి. వాటిని చూసి మధు తల కొట్టుకున్నది, మాట్లాడమంటే కథలు చెప్తాడు అని. ఏం మాట్లాడాలి మధు, నాకు ఏమీ అర్థం కావటం లేదు, అందుకనే స్టోరీ బుక్స్ తెచ్చాను అని అన్నాడు జై. మనం ఎంత ప్రేమగా ఉంటామో, బేబీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నామో, తనని ఎంత లవ్ చేస్తున్నామో మాట్లాడాలి. అలాగే స్టోరీస్ కూడా చెప్పొచ్చులేండి, కాకపోతే ఎప్పుడు స్టోరీస్ చెబితే బేబీ కూడా మీలాగే అవుతుంది అని నా భయం అన్నది మధు నవ్వుతో. జై కూడా మధు నవ్వులో శృతి కలిపాడు. రోజులు సంతోషంగా దొర్లుతున్నాయి. అప్పుడప్పుడు దివ్య వాళ్ళు వచ్చి మధుని చూసి వెళ్తున్నారు. ఈ గ్యాప్లో సిద్ధు ప్రీతిల పెళ్లి కూడా అయిపోయింది. నెలలు పెరిగే కొద్దీ ఆఫీస్కు వెళ్ళటం కష్టమని మెటర్నిటీ లీవ్ పెట్టేసింది మధు. మధు తీసుకున్న 2 ఆర్ఫన్ పిల్లల బాధ్యతను ఇప్పుడు జై తీసుకున్నాడు. ఆ విషయం తెలిసిన మధు జైని అడిగింది, పర్వాలేదు, ఉన్న సేవింగ్స్తో మేనేజ్ చేస్తాను, ఈ టైంలో నీకు టెన్షన్స్ అవసరం లేదు, నేను చూసుకుంటాను అని తానే ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నాడు జై. ఆ రోజు రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయించి మధుని బెడ్ మీద కూర్చోబెట్టి తన కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు జై. తనను ప్రేమగా చూస్తూ ఉన్నది మధు. ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగాడు జై. ఐ లవ్ యూ అన్నది మధు. జై ఏమీ మాట్లాడలేదు, తన పని కొనసాగించాడు.
ఇంకొక వారం ఉంటే 9th మంత్ వస్తుంది. అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది మధు. అవును, అమ్మ చెప్పింది అని అన్నాడు జై. మరి నాకు ఈ సేవలన్నీ అప్పుడు ఇంకా అవసరం కదా. మీరేమో ఇక్కడ ఉంటారు, నేనేమో ఊరిలో ఉంటాను, ఎలా అని అడిగింది మధు బుగ్గన వేలు పెట్టుకొని. చిన్న నవ్వు నవ్వాడు తప్పితే సమాధానం చెప్పలేదు జై. మీరు ఏదడిగితే మాత్రం చెప్పారులే అని. నేను 1 వీక్ నుండి షాపింగ్కి వెళ్దాము అంటే మీరు రావటం లేదు, నన్ను వెళ్ళనివ్వటం లేదు. మీరు నా స్పెషల్ మూమెంట్స్ అన్నీ స్పాయిల్ చేశారు అని బొంగమూతి పెట్టింది మధు. అబ్బో, ఏమిటో ఆ స్పెషల్ మూమెంట్ అని నవ్వుతూ అడిగాడు జై. మీకు గుర్తున్నది, అయినా కూడా నాటకాలు ఆడతారు మీరు. రేపు మన ఫస్ట్ యానివర్సరీ, మర్చిపోయారా? మామూలుగా ఉంటే నేను చాలా చాలా ప్లాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రెగ్నెంట్ అవటం వల్ల ఏమీ చేయలేదు. కనీసం మీకు గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. మీరు బయటకు వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదు. ఫోన్లో ఆర్డర్ పెట్టాలి అనుకుంటే రేడియేషన్ బేబీకి మంచిది కాదు అని ఫోన్ కూడా ఇవ్వటం లేదు. అమ్మ వాళ్ళతో మాట్లాడటానికి కూడా స్పీకర్ ఆన్ చేసి మరీ ఇస్తారు అని కొంచెం బాధగా, కొంచెం కోపంగా చెప్పింది మధు. జై మధు దగ్గరకు జరిగి ముద్దు పెట్టుకొని మధు పొట్ట మీద నిమురుతూ, ఇంతకంటే మంచి గిఫ్ట్, అద్భుతమైన గిఫ్ట్ నాకు ఏమి ఇవ్వగలవు మధు? అలాగే ఎదుటి వారికి ప్రేమను ఎలా పంచాలో నేర్పించావు, అది చాలు, అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పాడు. తన భర్త తనకు ఇచ్చిన ఆ కాంప్లిమెంట్కు ఇందాక పడిన బాధ కొంచెం కూడా లేకుండా స్వచ్ఛమైన నవ్వు నవ్వి జై గుండెల్లో ఒదిగింది మధు. మరుసటి రోజు ఫ్రెష్ అయ్యి హాల్లోనికి వచ్చిన మధు అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయింది. అమ్మ, నాన్న, మీరేమిటి ఇక్కడ? ఇంత సడన్గా వచ్చారేమిటి అని చాలా ఎక్సైటెడ్ అవుతూ గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళబోయింది. స్లో డౌన్, కొంచెం మెల్లగా వెళ్ళు, జాగ్రత్త అని తన వెనకే వస్తూ అన్నాడు జై. జై చెప్పడంతో నెమ్మదించింది మధు. ఏమీ కంగారు లేదు, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళటం లేదు, నిదానంగా రా అని అన్నారు శారదా గారు. ఏమిటి అని ఆశ్చర్యపోయి అడిగింది మధు. మధు, నీలో అప్పటికి ఇప్పటికీ మారనిది ఈ ప్రశ్నలు వేయటం. ముందు మాకు ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వు, ఆ తర్వాత సమాధానం చెప్తాము అన్నారు శారదా గారు. సరే సరే, సైలెంట్గా ఉంటాను, చెప్పండి అని నోటి మీద వేలు వేసుకున్నది మధు. పక్కనే సోఫాలో కూర్చొని ఉన్న జైకి పాలు కారే చెక్కిళ్లతో, నునుపైన మేని వచ్చసుతో, చారడేసే కళ్ళతో బొద్దుగా ఉన్న తన భార్య అలా నోటి మీద వేలు వేసుకోవటం చూసి చాలా ముద్దుగా అనిపించింది. వెంటనే వెళ్ళి 2 బుగ్గలు పట్టుకొని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. తన ఆలోచనకు చిన్నగా నవ్వుకున్నాడు జై. నువ్వు డెలివరీకి ఊరికి రావటం కష్టమవుతుంది అని అల్లుడు గారు ఇక్కడే ఇల్లు చూశారు. ఇక నుంచి మేము హైదరాబాదులోనే ఉంటాము. ఊర్లో ఉండే పొలాలు కూడా కౌలుకి ఇచ్చాము. అలాగే తాతయ్య ట్రీట్మెంట్కు కూడా ఇక్కడ మంచిగా ఉంటుంది అని ఇక్కడికే షిఫ్ట్ చేశాము అని చెప్పారు శ్రీనివాస్ గారు. నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యముగా ఇంకా ఆనందంగా అడిగింది మధు జై వంక చూసి. చాలా రోజుల నుండి అని చెప్పి, నిజానికి ఇది కొన్ని నెలల ముందు జై అనుకున్న విషయం. అన్నీ కుదిరేసరికి ఇంత టైం అయింది. అలాగే ఇక్కడ ఫార్మింగ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కూడా చూశారు అల్లుడు గారు అని చెప్పారు శ్రీనివాస్ గారు. మధు ఎంతో ప్రేమగా జై వైపు చూసింది. నిజానికి ఇది తన కోరిక. కానీ తాను మొదలుపెట్టక ముందే జై తన కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవటం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది మధుకు. అంతమంది ఉన్నా కూడా నేరుగా జై దగ్గరకు వెళ్ళి హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పింది మధు. ఎప్పటిలాగే చిన్న నవ్వు నవ్వాడు జై. ఆ నవ్వును చూసి తాను కూడా నవ్వింది. జై వాళ్ళ ఇంటికి నెక్స్ట్ లైన్లోనే శ్రీనివాస్ గారికి ఇల్లు చూశారు. 9వ నెల రాగానే మధు అక్కడకు వెళ్ళింది. జై రోజు సాయంత్రం వెళ్ళి రాత్రి వరకు అక్కడ ఉండి మధుకి రోజు చేసే పనులు చేసి ఇంటికి వచ్చేవాడు. జై చూపించే ప్రేమకు మధు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో పొంగిపోయేవారు. మధుకి శ్రీమంతం కూడా చాలా బాగా చేశారు. జైకి శ్రీమంతం చూడటం కూడా ఫస్ట్ టైం. ముత్తైదువులు అందరూ పసుపు రాసి బొట్టు పెట్టి గాజులు వేయటం చూసి తనకు కూడా మధుకి అలా చేయాలి అని అనిపించింది. కాకపోతే అక్కడ అందరూ లేడీస్ వేస్తూ ఉండటంతో తాను వెళ్ళకూడదేమో అని ఆగిపోయాడు. శారదా గారు జైని పిలిచి వేయమనటంతో వద్దు అనుకుంటా ఆనందంగా వేశాడు జై. శ్రీమంతం అయిన వారం రోజులకే మధుకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అందరూ హుటాహుటీగా
హాస్పిటల్కు వెళ్లారు. జై తన లైఫ్లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. మొదటిసారి తట్టుకోలేనంత టెన్షన్ పడుతున్నాడు. మధు అరుపులు బయటకు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు విన్న ప్రతిసారి గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటోంది జైకు. అలాగే ఒక ఆడపిల్ల ఒక బిడ్డకు జన్మను ఇవ్వటం అంటే మరుజన్మతో సమానం అని అర్థమైంది జైకు. లోపల అరుపులు ఆగిపోయాయి. ఏమైందో ఏమో అని టెన్షన్ ఎక్కువైంది జైకు. మొదటిసారి దేవుణ్ణి వేడుకున్నాడు జై. అది కూడా మధు క్షేమంగా బయటకు రావాలి అని. ఆ క్షణంలో తనకు ఈ లోకాన్ని చూడబోయే పసిప్రాణం గుర్తులేదు. కేవలం తన కడుపులో ఉన్న పసికందుకు ప్రాణం పోయటానికి తన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్న మధు మాత్రమే తన కళ్ళ ముందు మెదులుతోంది. ఆ అరుపులు ఆగిన 5 సెకండ్లకు ఆ అని మధు అరుపు వినిపించింది. దానికి 10 సెకండ్ల తర్వాత పసికందు వాయిస్ క్యారుమని వినిపించింది. పెద్దవాళ్ళు దివ్య వసంతులు ఊపిరి పీల్చుకుంటే జై మాత్రం మధు ఎందుకు అరుపులు ఆపేసింది అనే టెన్షన్లో డోర్ వైపు చూస్తూ ఉన్నాడు. కానీ తాను ఆ పసికందు ఏడుపు రిజిస్టర్ చేసుకోలేదు. 5 నిమిషముల తర్వాత ఒక నర్సు బయటకు వచ్చి కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది అని జైకు చెప్పింది. ఆ మాట వినగానే అందరూ చాలా సంతోషించారు. జైకు కూడా ఒక్కసారిగా చాలా ఆనందం వేసింది. అంతలోనే మధుకు ఏమైంది, ఎలా ఉన్నది అని కంగారుగా అడిగాడు జై. ఆవిడ బాగున్నారు సార్, మదర్ అండ్ బేబీ ఇద్దరూ బాగున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు, దాని గురించి ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పింది నర్స్. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని ఇప్పుడు మేము చూడవచ్చా అని అడిగాడు జై. లేదండి, ఇంకొక అరగంట తర్వాత మేము రూమ్కు షిఫ్ట్ చేస్తాము, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళు ఆనందంతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి స్వీట్స్ పంచుతూ ఉన్నారు. వసంత్ జై దగ్గరకు వచ్చి హక్ చేసుకొని కంగ్రాట్స్ అని చెప్పాడు. థ్యాంక్ యూ అని చెప్పి మధుని ఎప్పుడెప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు మధుని చూద్దామా అని చాలా ఆతృతగా ఉన్నది జైకు. ఇంతవరకు మధుకి ఏమవుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాడు. ఇప్పటికీ తన గుండె అదురుతున్నది. తనకు తెలుస్తూనే ఉన్నది మధుకి ఏమీ కాలేదు అని తెలిసిన తర్వాత చాలా రిలీఫ్గా ఉన్నది. మరో అరగంటకు నర్సు వెళ్ళి చూడవచ్చు అని చెప్పటంతో ముందు జై లోనికి వెళ్ళాడు. అప్పటికి మధు బెడ్ మీద పడుకొని ఉయ్యాలలో వేసిన పాపను చూస్తూ ఉన్నది. జై ముందు పాపను చూడకుండా వెళ్ళి మధు పక్కన కూర్చున్నాడు. మధు జైని చూసి చిన్నగా నవ్వి మనకి పాప పుట్టింది అని ముఖంలో కొద్దిగా నీరసం కనిపిస్తూ ఉన్నా కూడా ఆనందంగా చెప్పింది. ఎంతో ప్రేమగా మధుని చూస్తూ అవును అని తల ఊపాడు జై. మరి పాపను చూడకుండా నా దగ్గరకు వచ్చారు ఎందుకు, అక్కడే ఉన్నది చూడండి పాప అని ఒక 2 అడుగుల దూరంలో ఉయ్యాలలో ఉన్న పాపను చూపించింది మధు. నాకు పాప కంటే పాప తల్లి ముఖ్యం అన్నాడు జై. ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగింది మధు. పెద్ద పెద్ద కళ్ళతో చాలా ఆశ్చర్యముగా తనని చూస్తూ ఉన్న మధు ముఖం పట్టుకొని పెదవుల మీద ముద్దు పెట్టాడు జై. ఊహించని చర్యకు మధు బిగుసుకుపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మధు, నా లైఫ్లోనికి వచ్చినందుకు, నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అని మధు ముఖంలోనికి చూస్తూ చెప్పాడు జై. ఆ ముద్దు నుండి తేరుకొని జైని చూసి చాలా ఆనందంగా నవ్వింది మధు. ఇంకా అని అంటున్న జై వైపు ఏం చెప్తాడా అని చూసింది మధు. జై కొంచెం ముందుకు వంగి మధు చెవి దగ్గర ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి మరోసారి పెదవుల మీద ముద్దు పెట్టుకుని నుదుటి మీద కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి ఆశ్చర్యంతో కళ్ళతో పాటు నోరు కూడా తెరచి చూసింది మధు జై వంక. ఆశ్చర్యం నుండి బయటకు రాలేకపోతుంది మధు. ఆశ్చర్యం ఆనందం రెండు ఒకేసారి ముఖంలో పోటీ పడుతున్నాయి. కంటి కొసల నుండి కన్నీరు బయటకు వచ్చింది మధుకు. ఏమిటి, ఏమైంది అని కంటి నుంచి చెవి కిందకు జారుతూ ఉన్న కన్నీటిని తుడిచి ఎక్కడైనా నొప్పిగా ఉన్నదా అని అడిగాడు జై. ఇది ఆనందం ఎక్కువయ్యి వస్తున్న కన్నీళ్లు, నాకు మాటలు కూడా రావటం లేదు అని చెప్పింది మధు. మధు ఎప్పుడూ అనుకోలేదు జై తన ప్రేమను చెప్తాడు అని. ముందు ఆశపడిన చేతల్లో తన ప్రేమ తెలుస్తుంది కదా అని సరిపెట్టుకున్నది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేసరికి తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోతోంది. జై ప్రేమగా మధు చెంపలను నిమిరి చాలా లేటుగా తెలుసుకున్నాను ఈ మాట చెప్పాలి అని చెప్పి ఉయ్యాల దగ్గరకు వెళ్ళి పాపను చూశాడు. పాప పింక్ కలర్లో చాలా ముద్దగా పడుకొని ఉన్నది.
అంత చిన్న పాపను చూడటం అదే మొదటిసారి. ఎత్తుకోవాలి అని ఉన్నది. కానీ ఎలా ఎత్తుకోవాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉన్నాడు. ఈలోపు మిగతా వాళ్ళు కూడా రావటంతో ముందు జానకి గారు ఎత్తుకున్నారు పాపను. తరువాత ప్రతి ఒక్కరూ ఒక్క 2 నిమిషములు ఎత్తుకొని మధు చేతికి ఇచ్చారు పాలు పట్టమని. అంతవరకు చాలా అపురూపంగా పాపను చూస్తూ ఉన్నాడు జై. అందరూ బయటకు వెళ్ళినా కూడా జై అక్కడే కూర్చొని ఉన్నాడు. ఒకసారి ఇలా రండి అని పిలిచింది మధు పాపకు పాలు పట్టడం అయిపోవటంతో. గోడకు ఒక సైడ్ వేసిన అటెండర్ బెడ్ మీద కూర్చొని ఉన్న జై లేచి మధు పక్కన కూర్చున్నాడు. చేతులు ముందుకు చాపండి అని చెప్పి ఎలా పాపను పట్టుకోవాలి అని చూపించి జై చేతుల్లో పాపను పెట్టింది మధు. పాపని చేతిలోనికి తీసుకున్న జైకి బాడీ మొత్తం షివర్ అవుతున్నట్లు అనిపించింది. మెల్లిగా తన వేలిని పాప ముఖం మీద, చేతుల మీద, కాళ్ల మీద రాశాడు. ఆ మూమెంట్ గుర్తుండిపోయే విధంగా ముగ్గురిని కలిపి ఒక సెల్ఫీ తీసుకున్నాడు జై. 3 సంవత్సరముల తర్వాత కొంచెం అన్నం తిను బంగారం, మా బుజ్జి కదూ, మా వరాల మూట కదూ, నువ్వు తింటేనే కదా స్ట్రాంగ్గా ఉండేది అని అరగంట నుండి తన గారాల పట్టిని బ్రతిమలాడుతూ ఉన్నాడు జై. మా బుజ్జి నాన్న కదూ, నా మంచి నాన్న కదూ, నేను తినను, నాకు చాక్లెట్ కావాలి అని ఇంకా గారం పోతుంది. అచ్చం జై పోలికలతో మధు అల్లరితో పుట్టిన జై మధుల కూతురు జాశ్రిత. రోజు ఇది ఉండేదే అని నవ్వుకున్నారు జై అమ్మ నాన్న. అలాగే పక్క స్ట్రీట్లో ఉంటూ రోజు సాయంత్రం అక్కడకు వచ్చే శ్రీనివాస్ శారదా గారులు. మధు మాత్రం మరో 7 నెలల కడుపుతో వాకింగ్ చేస్తూ స్నాక్స్ తినని కూతురుని బ్రతిమలాడే జైను చూస్తూ ఉన్నది. అప్పుడే వసంత్ ఫ్యామిలీ అక్కడకు చేరుకున్నది. అందరూ ఇక్కడే ఉన్నారు అన్నమాట. అయితే మరీ మంచిది అని అన్నారు దివాకర్ గారు. ఫ్యామిలీ అంతా వచ్చారేమిటి, ఏమిటి విషయం అని అడిగారు శేఖర్ గారు. నేను కూడా తాతయ్యను కాబోతున్నాన్రా, అందుకనే ఈ శుభవార్త మీతో చెప్పాలి అని వచ్చాం అని అనగానే అందరూ వాళ్లకు కంగ్రాట్స్ చెప్పి ఆ సాయంత్రం చాలా సంతోషంగా గడిపారు. ఆ రోజు రాత్రే జై రూమ్లో జై పాపను తన మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉన్నాడు. మధు పాప పడుకునే వరకు వెయిట్ చేస్తూ ఉన్నది. జై పాప నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక పక్కనే ఉన్న పెద్ద క్రెడిల్లో మెత్తని పరుపు మీద పడుకోబెట్టి చుట్టూ నెట్ కవర్ చేశాడు దోమలు రాకుండా. జై పడుకోవటంతో తన భుజం మీద తలపెట్టుకొని, అస్సలు బ్రతిమిలాడటం రాదు అని బుజ్జగించను, నాకు అలవాటు లేదు అని చెప్పిన మా కృష్ణ గారు గత 2 సంవత్సరాల నుండి కూతురుని తెగ బుజ్జగిస్తున్నారు అన్నది మధు ఉడుక్కుంటూ. ఇది నువ్వు ఎన్నోసారి అడుగుతున్నావో నీకైనా తెలుసా, రోజు ఇదే తిరుగుతుందా నీ మైండ్లో అని ముక్కు లాగుతూ అన్నాడు జై. మరి నా ప్లేస్ని అది లాగేసుకొని మరి నీతో బుజ్జగించే ప్రోగ్రాం పెట్టింది. అందుకు కొద్దిగా హ్యాపీగా ఉన్నా నాకు అలా చెయ్యలేదు అని ఇంకా కోపంగా ఉన్నది. సో నన్ను కూడా బుజ్జగించండి అన్నది మధు మూతి ముడిచి. సరే అని మధు పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు జై. 2 నిమిషముల తర్వాత వదిలి మధుని చూశాడు. సిగ్గుతో తల జై ఎద మీద వాల్చి, ఈ మధ్య ఇలా కూడా బుజ్జగిస్తున్నారా అని అడిగింది మధు. నాకు ఇలాగే వచ్చు అని బంపు మీద చెయ్యి వేసి నిమురుతూ మధుకి ఇబ్బంది లేకుండా తనని పొదివి పట్టుకున్నాడు జై. అవును, సిద్ధు ప్రీతి ఇద్దరూ కలిశారా అని అడిగింది మధు. జై వాళ్ళను గుర్తు చేసుకొని నవ్వి, వెరీ ఫన్నీ కపుల్, వర్క్ లేకపోతే రోజంతా ఏదో ఒక విషయంలో గొడవ పడతారు, మళ్ళీ మార్నింగ్కు సెట్ అయిపోతారు అని నవ్వాడు. ఈ మధ్యకాలంలో సిద్ధు ప్రీతి ఇద్దరు జై మధులకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ జై అన్నట్లుగానే అక్కడ సిద్ధు ప్రీతి గొడవపడి బుజ్జగించుకొని జోక్స్ వేసుకొని పడుకున్నారు. అదే జరిగి ఉంటుంది అనుకుని మధు జై కౌగిలిలో ఒదిగిపోయింది. జై మధుల లైఫ్ ఇలానే హ్యాపీగా సాగిపోవాలి అని కోరుకుంటూ మీ భార్గవ్ ఫ్యామిలీ కథలు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.